హాయ్ అందరికీ హాయ్ వెల్కమ్ టు బాను ట్రెండింగ్ టైలర్ ఛానల్. ఈరోజైతే మనం ఇక్కడ హెవీ వర్క్ బ్లౌజెస్ కానీ అవి పక్కన సైడ్స్ ఉంటాయి కదా, జాయింట్లో గుచ్చుకుంటుంటాయి కొన్ని వర్క్ ఉన్నవి. అవి గుచ్చుకోకుండా సాఫ్ట్గా ఉండడం, ఓవర్లాక్ కూడా చేయకుండా మనమే స్టిచ్చింగ్లో చేసేయడం ఎలాగో చూసేద్దాం ఈ వీడియోలో. అందరికీ యూజ్ ఉంటుంది. ఎవరైనా మీకు తెలియని వాళ్ళు ఉంటే మీ టైలర్కి ఇలా చూపించి ఇలా స్టిచ్చింగ్ చేయించుకోండి. అవి తలుకులు ఉన్నాయి, ఇలాని స్టోన్స్ ఉన్నాయని, గుచ్చుకుంటున్నాయని మనం చాలా బ్లౌజెస్, హెవీ వర్క్ బ్లౌజెస్ అయితే పక్కన పెట్టేస్తుంటాము. అంత వర్క్ ఉన్నా కూడా వేసుకోలేం. అలాంటి వాళ్ళు ఇది ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి, ఒక మామూలు బ్లౌజ్ని మామూలు ఫ్రంట్ సైడే తిప్పి 1/2 ఇంచ్ తోటి ఒక స్టిచ్ వేసుకొని ఫస్ట్, తర్వాత బ్యాక్ సైడ్ తిప్పుకొని, ఇప్పుడు మీకు ఎంత టైట్ లూజ్ కావాలన్నది, మీకు ఎంత కావాలో అంతవరకు స్టిచ్చింగ్ అయితే వేసేసుకొని ఒక స్టిచ్ అయినా 2 స్టిచ్లైనా ఎంత లూజ్ కావాలో ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ చూసుకొని ఇలా మార్క్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. దీన్ని స్లో మోషన్లో పర్ఫెక్ట్గా చూడాలి అంటే నేను లాంగ్ వీడియోలో కూడా పెట్టున్నాను. నేను వీడియోకి లింక్ ఇస్తాను, చూసేయండి. మీకు బ్లౌజ్ వీడియోస్ ఇంకా చాలా రకాలైన వీడియోస్ అయితే ఉన్నాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, సాఫ్ట్గా, రఫ్ లేకుండా, మీకు ఎక్కడ గుచ్చుకోకుండా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు, లేదా మీకు టైలర్ ఉన్న వాళ్ళని చూపించి కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. నేనైతే బ్లౌజ్ ఫుల్ ఇది టోటల్గా బ్లౌజు. హ్యాండ్స్కి అయితే కొంచెం లైట్ కట్ వర్క్ వచ్చింది, అది హ్యాండ్స్కి పెట్టేశాను. థ్రెడ్స్ అయితే ఇచ్చాను. నెక్ కట్ వర్క్ పెట్టాను నేను కూడా. ఎలా ఉంది వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. న్యూ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయండి.